రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కేసీ తాండాలో విషాదం నెలకొంది. ఆడుకోవడానికి వెళ్లి కొత్వాల్ చెరువులో పడి బద్రీనాథ్, రిషి అనే చిన్నారులు మృతి చెందారు. సీసీ ఫుటేజీ ఆధారంగా వారు చెరువులో పడిపోయినట్లు గుర్తించారు. మరో బాలుడు భయంతో ఆలస్యంగా చెప్పడంతో చిన్నారులను కాపాడలేకపోయామని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారులు కోత్వల్ చెరువులో పడి ప్రమాదవశాత్తు చనిపోయారు. అయితే ఈ ఘటన మొత్తం కూడా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని కేసీ తాండాలో చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారులు కూడా నిన్న మధ్యాహ్నం సమయంలో ఆడుకునే క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనతో పాటు వాళ్ళకి సంబంధించిన బంధువులు ఉన్నారు. చిన్నారులకు సంబంధించి బద్రీనాథ్, అదేవిధంగా రిషి, వాళ్ళకి సంబంధించి పెదనాయన, అదేవిధంగా అన్నలు కూడా ఉన్నారు. వారితోటి కూడా మాట్లాడదాం. బ్రదర్, మీకు బద్రీనాథ్ ఏమవుతారు, రిషి ఏమవుతారు? బద్రీనాథ్ తమ్ముడు అవుతాడు, రిషి కొడుకు అవుతాడు. నిన్న సండే కదా, సండే మార్నింగ్ ఏమో 9:30 వరకు ఇంటికాని ఆడుకురు. మన ఈ భాస్కర్ కొడుకు అని ఆయన పేరేమో శోభిత్, ఆయన ఇంటికి వచ్చి మా గేట్ ముంగలేమో అది సైకిల్లో గాలి కొట్టుకుంటే నేను ఆడుకుంటుంటేమో అని అనుకున్నా. అక్కడ నుంచి మార్నింగ్ 10:30 కల్లా మా ఊర్లో ఒక చిన్న పంచాయతీ ఉండే, పంచాయతీకి వెళ్ళిపోయినాం మేము. పంచాయతీకి వెళ్ళిపోతే మా చిన్ని కంపెనీకి వెళ్ళిపోతుంది. కంపెనీకి వెళ్ళిపోతే ఆమె 2 o'clock ఏమో వచ్చిందంట ఇంటికి. 2 o'clock ఇంటికి వచ్చి మినిమం ఇక పిల్లలతోటి గ్రౌండ్లో ఇక నిన్న మా తండ మొత్తం ఎవరు లేకుండే, పంచాయతీ అని అందరు విలేజ్కి వెళ్ళిపోయారు. ఇక మినిమం గ్రౌండ్లో వాళ్ళ తోటి స్నేహితులతో ఆడుకుంటారు. ఆడుకుంటుంటే మినిమం ఒక ఇద్దరు, మన రమేష్ కొడుకు రిషి, వీళ్ళిద్దరంట, ఇంకో ఆయన పేరు శోభిత్ అంట. మినిమం వాళ్ళు పోయి లోపల ఒక చిన్న ఒక బాటిల్ తీసుకుపోయినంట, వాటర్ బాటిల్. అది తీసుకొని ఒక చిన్న ఫిష్ ఉంటాయి కదా, అవిని పట్టుకొని కూడా ఒకటి జారిపోయిండంట. ఒకటి దానికి క్యాచ్ చేద్దాం అనుకుని అంతలోపు వినపోయిండ. ఆయన పైన ఉన్నాడు, ఇంతలోనే ఇంటికి వచ్చేసిండంట. అక్కడ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ పిన్ ఉంటుంది అక్కడ వాళ్ళ ఇంటికాడ. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయి కూర్చుండు. అక్కడ పోయి వాళ్ళకి చెప్పొచ్చు, ఎవరికి, మా పెద్దమ్మకు మా చెల్లెలకి చెప్పొచ్చు, ఎవరు చూపించి చెప్పొచ్చు. చెప్పితే వీళ్ళు ఏం చేసారు, వీళ్ళు ఎక్కడ చెప్తే మా మీద వస్తుందా అని చెప్పేసి మా పెద్దమ్మ మా చెల్లెలు చెప్పలే, ఎవరికి చెప్పలే. మాకు వాళ్ళ గుమ్మ మా గుమ్మ పక్కన ఉంటుంది. అయితే మా వాళ్ళందరూ ఏడుచుకుంటా ఊరు మొత్తం గాలిస్తుంటే వీళ్ళు గుమ్మ మీద కూర్చొని చూస్తారు, ఏ పాటకాడ కూర్చొని చూస్తారు. కానీ మేము చేస్తే మా మీద ఎక్కడ వచ్చేస్తుంది అని చెప్పేసి వీళ్ళు తల్లి కూతురు ఎవరు చెప్పలే. బాబుని లోపల ఇంట్లో కూర్చోటారు, బయటికి చెప్పలేదు. చెప్పకపోతే ఇక మా బాధ మేము పడుతున్నాం, ఊరు మొత్తం గాలిస్తున్నాం, ఎక్కడ జాడలేదు. అప్పటికి మా మరదలు మా తమ్ముని ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఇట్లా మన బాబు కనిపిస్తలేదు, తినడానికి రాలేదు, ఎక్కడ తెలియదు, ఊరు మొత్తం దేవులాడినాం, ఇక్కడ దొరకలేదు, రా అని చెప్తే మా తమ్ముడు వెళ్ళాడు. తమ్ముడు పోయినాక తమ్ముడు ఏమి సమాచారం ఇచ్చింది నాకైతే, అన్న నేను మొత్తం దేవులాడుతున్నా, మా బావకి నిన్న మా బావ మా చెల్లెలు వచ్చారు, మొత్తం దేవులాడుతున్నా, ఎక్కడ దొరకలేడు, ఏం చేద్దామన్నా అంటే నువ్వు తొందరపడకు, ఇక్కడ నన్ను ఆడుకుంటుండేమో వస్తాడేమో అని చెప్పేసి వేడి చేసుకుంటున్నాం. వేడి చేసుకుంటుంటే ఈ శోభిస్ అని వచ్చిన బాబు మా పెద్దమ్మకి మా చెల్లెలకి చెప్పుండవచ్చు. వీళ్ళేం చేసి చెప్పేది ఉండే అంటే, బాబు ముగ్గురు కలిసి వెళ్ళారు, ముగ్గురు కలిసి మా బాబు వచ్చేసిండు, మీ బాబు రాలేదని చెప్పేసి వీళ్ళు చెప్పుండ్రే మేము డైరెక్ట్ ఎక్కడ గాలించకుండా డైరెక్ట్ మేము చీరలకు పోతుండే. మరి ఎప్పుడు మీకు చెప్పడం జరిగింది? శోభిత్ ఎప్పుడు నోరు విప్పాడు? దానికి సంబంధించిన సమాచారం 12 నుంచి సాయంత్రం 7:30 దాకా గాలిస్తూనే ఉన్నాం. గుట్టలు, చెరువు, గుంతలు అన్ని ఎక్కడ దొరకకపోతే ఇక్కడ మా సర్పంచ్ ఉంటాడు మా తమ్ముడు, ఆయన ఏం చేసిండు, కెమెరా చెక్ చేద్దాం మా నాన్న చెప్పేసి పొలం ఇక్కడ కంపెనీలో ఉంది, ఇప్పుడు కంపెనీలో ఉంది, చెరువు పక్కన ఇప్పుడు కంపెనీ ఉంటే మా తమ్ముడు సర్పంచ్ ఏం చేసిండే, పోలీసులకు దొరికొచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి పోయి చూస్తే ముగ్గురు ఇక్కడ మన చెరువు సైడ్ వచ్చారు. ముగ్గురు కలిసి చెరువు సైడ్ వచ్చినప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు ముగ్గురు వస్తారు, ఒకడే వెళ్ళిపోయిండు మళ్ళీ రిటర్న్. ఈ శోభిత అనే బాబు ఒకడే వెళ్ళిపోతే మా తమ్మునికి ఏమో డౌట్ వచ్చింది, మొదలు సర్పంచ్ ఆయన ఏం చేసిండు, ఆ బాబు దొరికొచ్చిండు. ఎత్తుకొచ్చి బాబు ఎక్కడ పడ్డారు, మీరు ముగ్గురు వచ్చారు కదా, కెమెరాలో ముగ్గురు పోయారు, నువ్వు ఒకటి రిటర్న్ పోయినావు, ఇద్దరు ఎక్కడ పోయారని చెప్తే, లేరన్నా నేను పోయినా మామ, నేను పోతే ఇద్దరు లోపల పోయారు, నేను భయంతో రిటర్న్ వచ్చేసిన, ఇక్కడ పడ్డారంటే ఇక్కడనే పడ్డారని చెప్పేసి అన్న, ఎవరు శోభిత అన్న. అక్కడ నుంచి చెప్పేసి మళ్ళీ ఇంటికి బయలుదేరి అక్కడనే పడ్డానప్పుడు మాకేమో డౌట్ వచ్చేసింది, ఇక పడితే ఇద్దరు చీరలోనే పడతారు, చీరలను ఉండిపోరా అని చెప్పేసి మొత్తం చీరలను గాలించినాం. నైట్ మొత్తం తెల్లని దాకా అక్కడనే ఉన్నాం. పోలీసులు వచ్చారు, 11 గంటల దాకా వాళ్ళకి గాలించారు నైట్ అంతా, దొరకకపోతే మళ్ళీ పొద్దున్నే 5 గంటలకు మళ్ళీ నైట్ మొత్తం అక్కడనే ఉండి మళ్ళీ 5 గంటల నుంచి మళ్ళీ మొదలు పెడితే మా తమ్ముడు అవుతాడు రమేష్ అని లోపల దిగ పోలీసులకి వచ్చారు. మా తమ్ముడు దిగేసరికి అక్కడ మళ్ళీ ఇదే బాబు వచ్చి మళ్ళీ శోభిత్ వచ్చి రాత్రి ఎవరు చెప్పారు అయితే ఇట్లా శోభిత్ చెప్పాడని చెప్తే మళ్ళీ ఆ బాబుని రప్పించాము. సేఎస్ఐ రప్పించిన తర్వాత ఎక్కడ పడ్డారు బాబు అంటే, సార్ మేము ముగ్గురం కలిసి వచ్చాము, ఆడుకుంటూ వచ్చినాము, ఇక్కడ చూసినాము, ఇక్కడ జారి వీళ్ళిద్దరు ఇక్కడ పడ్డారు,
నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా సార్ అని చెప్పేసి చేశాక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒక విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి కేసీ తండాలో. ముఖ్యంగా నిన్న మధ్యాహ్నం ఎప్పుడైతే పిల్లలు ఆడుకోవాలని చెప్పేసి లోపలికి వెళ్ళారో చెరువు దగ్గర ప్రమాదవశాత్తు లోపల పడిపోవడం జరిగింది. అయితే అక్కడే ఉన్నటువంటి మూడో బాబు ఎవరైతే శోభిత్ ఉన్నారో అతను కనుక ముందే సమాచారం ఇచ్చింటే ఇంత ప్రమాదం జరిగేది కాదని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే ఉస్మానియా మార్చరీలో ఇద్దరు బాబులకు సంబంధించి బాడీల పోస్టుమార్టం అయితే కొనసాగుతుందని చెప్పాలి. పోస్టుమార్టం అనంతరం వాళ్ళు వాళ్ళ సొంత గ్రామానికి అయితే తీసుకెళ్తారు. కెమెరా పర్సన్ కృష్ణతో కలిసి అనిల్, బిగ్ టీవీ, ఉస్మానియా మార్చరీ.